నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లిసా గిల్ సీజేగా నియమితులయ్యారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ లిసా గిల్ తో ఏపీ హైకోర్టు సీజేగా శనివారం ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకెక్కనున్నారు. ప్రస్తుత సీజే పదవీ విరమణ చేయడానికి 2 నెలల ముందే ఏపీ హైకోర్టు తదుపరి సీజేగా నియమితులయ్యే నిమిత్తం జస్టిస్ లిసా గిల్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫార్సు చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఈ ఏడాది మార్చి 13న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఆమె రాష్ట్రంలో హైకోర్టులో 2వ స్థానంలో కొనసాగుతున్నారు. జస్టిస్ లిసా గిల్ స్వస్థలం చండీగఢ్. అక్కడ కార్నెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య, ప్రభుత్వ మహిళా కాలేజీలో హ్యుమానిటీస్లో డిగ్రీ చదివారు. పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన కేసుల ద్వారా అన్ని రంగాల్లో అనుభవం గడించారు. సుదీర్ఘకాలం చండీగఢ్కు పలు ప్రభుత్వ రంగ బోర్డులకు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా సోషల్ మీడియా సంస్థకు సిఐసెల్ అనే సంస్థ నుండి ఒక అధికారి ట్విట్టర్ ద్వారా నోటీసులిచ్చారు. 99% మంది పోలీసులకు తెలియని సిఐసెల్ అనే సంస్థ నుండి యూఏపీఏ అనే చట్టం ద్వారా నోటీసులిచ్చారు. ఇది కేవలం టెర్రరిస్టుల మీద మాత్రమే ప్రయోగించే చట్టం. ఇలాంటి పవర్ఫుల్ చట్టాన్ని తెలుగు స్క్రైబ్ అనే సంస్థ మీద ప్రయోగించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలుగు స్క్రైబ్ అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్, చాలా పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్. ఆ సోషల్ మీడియా హ్యాండిల్లో నేను ఒక న్యూస్ చూసిన. వాళ్లకు తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చిందంట. అంటే వాళ్ళు ట్విట్టర్కి పంపించిండ్రు, అంటే ట్విట్టర్ అంటే ఎక్స్, ట్విట్టర్కి పంపించిండ్రు. ఆ ట్విట్టర్ నుంచి వీళ్ళకు నోటీస్ వచ్చింది. ఆ తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ట్విట్టర్కు ఏం నోటీస్ పంపించిందా అంటే, తెలుగు స్క్రైబ్ అనే ఒక సంస్థ ఉన్నది. ఆ తెలుగు స్క్రైబ్ అనే ఒక సంస్థ చాలా రోజుల నుంచి కూడా చాలా ఘోరమైన కంటెంట్ పెడతా ఉన్నది. డిఫామేటరీ కంటెంట్, అంటే చాలా మందికి పరువు నష్టం కలిగించే విధంగా మరి కంటెంట్ పెడతా ఉన్నది. అదేవిధంగా మరి వీళ్ళ పెడుతున్న న్యూస్ వల్ల, ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ అవుట్లెట్ పెడుతున్న న్యూస్ వల్ల ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా మత కల్లోలాలు, లేకపోతే కుల కల్లోలాలు, లేకపోతే పెద్ద ఎత్తున కూడా అశాంతి, అభద్రత వచ్చే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ మీడియా వీళ్ళు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా కంటెంట్ పెడతా ఉన్నారు, అంటే న్యూస్ ఇస్తా ఉన్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ అధికారి, ఆయన పేరు చెప్పాలంటే, నేను కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్నే. నేను కూడా తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన. నా బ్యాచ్మేట్స్ నిన్ననే డీజీపీలు అయినరు అందరు కూడా. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారిగా నేను ఆయన పేరు చెప్పాలంటే నాకు భయం వేస్తున్నది. అంటే ఆయన మీద కోపంతో కాదు, ఒక ఆఫీసర్ను రేవంత్ రెడ్డి, అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన, మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లను వాళ్ళ ప్రాణాలను ప్రమాదంలో నెడుతూ ఉన్నారు. మీరు ఆ ఐపీఎస్ ఆఫీసర్తోని మీరు ఏం చేసిండ్రు? సిఐసెల్ అనే ఒక సంస్థ మా దగ్గర ఉన్నది. ఆ సంస్థతోని మీరు ట్విట్టర్కి ఒక నోటీస్ ఇచ్చిండ్రు. ఆ సంస్థ పేరు సిఐసెల్. నిజానికి పోలీసు డిపార్ట్మెంట్లో 99% మంది ఆఫీసర్లకు ఈ సిఐసెల్ అంటే ఏంటి, అది ఎక్కడుంటుంది, అది ఏం చేస్తుంది, వాళ్ళ పని ఏందని తెలియదు. తెలవాల్సిన అవసరం లేదు, తెలవాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి ఒక సిఐసెల్తోని మీరు ట్విట్టర్కు ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ అవుట్లెట్ మీద ఒక నోటీస్ ఇప్పించారు. ఇది మామూలు నోటీస్ కాదు. నేను అదే తెలంగాణ ప్రజలకు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులందరికీ చెప్పాలనుకుంటున్నా. మీరు కూడా మీ తోటి జర్నలిస్టులకు చెప్పండి, తెలంగాణ ప్రెస్ క్లబ్కి చెప్పండి, అదేవిధంగా
ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకి చెప్పండి, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి చెప్పండి. దీంట్లో ఇది మామూలు నోటీస్ కాదు. ఇది 94 BNSS కింద మాత్రమే కాదు, భారతీయ నాగరిక సురక్షా సంహిత మాత్రమే కాదు, ఇది అత్యంత క్రూరమైన ద డ్రకోనియన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 మరియు అమెండ్మెంట్ 2008 యాక్ట్. అంటే ఏందయ్యా అంటే యాంటీ టెర్రర్ లా అని ఇండియాలో ఏదైతే ఉన్నదో, ఆనాడు మేము చిన్నగా ఉన్నప్పుడు టాడా ఉండే, దాని తర్వాత పోటా వచ్చింది, ఇప్పుడు మన తరానికి UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 2008. ఈ మధ్యకాలంలో 2019లో దాన్ని మరింతగా మాడిఫై చేశారు ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం. ఇది కేవలం టెర్రరిస్టుల మీద మాత్రమే పెట్టే చట్టం. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ముంబై నగరం మీద కసబ్ మరియు 10 మంది తీవ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చి ముంబైలో దాడులు చేసి దాదాపుగా 400 మందిని చంపితే ఆనాడు పెట్టిన ఒక ఎక్స్పర్ట్ కమిటీ దీన్ని మాడిఫై చేయాలి. 1967లో వచ్చిన ఈ చట్టాన్ని మాడిఫై చేసి దేశంలో ప్రజల భద్రత, ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాలి, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలి, టు సేవ్ ద ఇంటిగ్రిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ సావరినిటీ ఆఫ్ దిస్ నేషన్ కాల్డ్ ఇండియా. ఈ చట్టం వచ్చింది. ఈ 1967 నుంచి 2008లో మళ్ళీ దీన్ని మాడిఫై చేసిండ్రు, 2019లో మళ్ళీ మాడిఫై చేసిండ్రు. చాలా ఎక్కువ పవర్స్ పోలీస్ ఆఫీసర్కి ఈ దేశంలో ఏది చట్టం మీద వచ్చిందో కేవలం ఆ UAPA ద్వారానే వచ్చినాయి. అలాంటి ఒక చట్టాన్ని, టెర్రరిస్టుల మీద మాత్రమే ప్రయోగించే చట్టాన్ని ఈరోజు జర్నలిస్టుల మీద ప్రయోగించాలనే కుట్ర తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. నేను ఇంత చరిత్ర మీకు ఎందుకు చెప్పినా అంటే, రేపు ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు, ఇక్కడ కూర్చున్న కెమెరామెన్లు, వాళ్ళ కుటుంబాలు, మీ కుటుంబాలు అన్నీ కూడా ప్రమాదంలో పడతాయి. మీరు రాసి పెట్టుకోండి.
ను అడ్డుకుని నిలదీసిన రైతులు 15 రోజులుగా మా సమస్యలు కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు. అధ్యక్షులు మంచాల కృష్ణమూర్తి పేర్కొన్నారు. వరంగల్ శివనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూ సమ్మేళన సమితి అధ్యక్ష కార్యదర్శులు బుద్ధారపు భాస్కర్, కమిటీ సభ్యులు తోటబాబు, ఎం నరేష్, రవీందర్, వేణుగోపాల్, ఆడెపు సాంబమూర్తి, బైరీశ్యాం, సురేందర్ తదితరులు పాల్గొని ఆదివారం నిర్వహించే సమావేశం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు కృష్ణమూర్తి, యాదగిరీలు మాట్లాడుతూ హిందువుల ఐక్యతను చాటేందుకు ఈ నెల 26వ తేదీన శివనగర్లో నిర్వహించే సమావేశానికి హిందువు బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని వారు పేర్కొన్నారు. ఏ పార్టీలతో సంబంధం లేకుండా హిందూ బంధువులందరూ కలిసి సమ్మేళనం చేస్తున్న సందర్భంలో శ్రీ మాన్య అనంత సత్యానంద స్వామీజీ వారు వచ్చి మా అందరినీ ఆశీర్వదించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి శివనగర్ పెరక కుల హిందూ బంధువులందరూ మరి సమావేశానికి హాజరై మరి ఈ కార్యక్రమానికి మరి వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ఈ యొక్క పండుగ సమ్మేళన కార్యక్రమం శివనగర్ రామాలయం వద్ద జరపబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రచారకులుగా హిందూ బంధువులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మరి అహర్నిశలు మరి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మరి సాంస్కృతిక కార్యక్రమాలు జరపబడను. మరి స్వామివారి ఉపన్యాసం తర్వాత ఆశీర్వాదం పొందగలరు. ఈ సమ్మేళనం రేపు సాయంత్రం 6 గంటలకి శివనగర్ రామాలయం ప్రాంగణంలో జరుగుతున్నది. ఈ సమ్మేళనానికి హిందూ బంధువులందరూ కూడా కుటుంబ సమేతంగా రావాల్సిందిగా మా మహిళలందరూ బొట్టు పెట్టి పిలవడం జరిగింది. వారందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మన సమ్మేళనానికి ఆనంద మార్చి గారు మరియు ఆచార్య కసిరెడ్డి వెంకరెడ్డి గారు మరియు పోకల జ్యోతిర్మయ్య గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి మన హిందువుల వారి మనోభావాలకి ఎట్లా విషయం మొత్తం కూడా వాళ్ళు విశదీకరించి ఈ ప్రోగ్రాంను మాకు టైం ఇచ్చి వాళ్ళందరూ స్వామివారి ఆశీస్సులు పొందగలని చెప్పి మా హిందూ బంధువులందరూ కూడా కోరుచున్నాము. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకి శివనగర్ పురవీధుల గుండా శివనగర్ పెరకవాడ పురవీధుల గుండా బైక్ ర్యాలీ ఉన్నది. స్టార్టింగ్ రామాలయం స్టార్ట్ అవుతుంది. రామాలయం నుంచి మళ్ళీ ఎండింగ్ రామాలయానికి వస్తాం. అలాగే స్వామివారిని రామాలయం నుంచి ఇక్కడ ఈ ముందు భాగం నుంచి అక్కడి స్వామివారిని ఊరేగింపుగా పూర్ణకుమంతో తీసుకొచ్చి స్వామివారిని తీసుకొచ్చడం జరుగుతుంది. వేదికపైకి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ముందు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు సంస్కృత కార్యక్రమాలు మన వందనా స్కూల్ వాళ్ళ పిల్లలు శత్రువులైనా కానీ వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే మేము క్షమాపణలు కోరుకొని వస్తుంటాము. కాబట్టి హాజీల దర్జానే
వేరు ఆ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం సహోదరుల కోసము ఎన్నో సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ రకమైన సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈరోజు మన అందరికీ తెలిసిన విషయాలే. మా మాస్కులకు అయితేనేమి, మా ఖబ్రస్తాన్లకు ప్రహరీ గోడలు అయితేనేమి, అదేవిధంగా షాదీ మహల్ అయితేనేమి, అదేవిధంగా మన మౌజన్ పేష్మాంలకు జీతాలు అయితేనేమి, అదేవిధంగా ఉర్దూ చదివే వాళ్ళకి ప్రోత్సాహకంగా ఈరోజు IAS IPS చదవాలన్నా కానీ చదివించడానికి కానీ ఒక ఇది కోచింగ్ సెంటర్లు పెట్టి ఆ రకంగా కూడా ఇది తీర్చిదిద్దుతున్నారు. ఈ రకంగా ముస్లింలు అంటే వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళు వేరు కాదు అనే రకంగా ఈరోజు రంజాన్లో అయితే ఇఫ్తార్ విందులు అవన్నీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు హిందువులు రెండు కళ్ళు అన్నట్లు ఈరోజు ముస్లిం సహోదరులపైన చాలా బాగా చూస్తారు. NDA ప్రభుత్వంలో ఉన్నా కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు అంటే చాలా గౌరవిస్తూ ఇది చేస్తున్నారు. ఈరోజు కూడా హాజీలు మక్కాకు వెళ్ళాలంటే వాళ్ళు విజయవాడ నుంచి వెళ్ళాలంటే కోసా ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళాలంటే ఈరోజు మా హాజీలు అందరికీ ప్రత్యేకంగా వాళ్లకు గౌరవించి వాళ్ళకందరికీ వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు సబ్సిడీ కూడా వెళ్ళే వాళ్ళకి ₹1,00,000 సబ్సిడీ ఇచ్చి ఎంతో గౌరవంగా వాళ్లకు వినమ్రతతో మన మంత్రి ఫరూక్ గారు, అదేవిధంగా హజ్ కమిటీ చైర్మన్ హుసేన్ బాషా గారి ఆధ్వర్యంలో వారికి సెండ్ ఆఫ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల, సాంకేతిక కారణాల వల్ల హాజీ సహోదరులకి కొంచెం కష్టం కలిగింది. అది దురదృష్టకరంగా మేము దానికి చింతిస్తున్నాము. ఎందుకు అంటే వాళ్ళ లగేజు సాంకేతిక కారణాల వల్ల లగేజ్ చేరలేదు అని చెప్పేసి చాలా బాధాకరమైన విషయమే. వాళ్లకు తొందరలోనే కలకత్తా నుండి వాళ్ళు నేరుగా వెళ్ళినట్లు చేశారు. అయితే ఒక విషయం, హాజీలకు అప్పటి వరకు కొంచెం కష్టం కూడా కలిగిండొచ్చు, వాళ్ళతో నేను క్షమాపణ కూడా కోరుతున్నాను. అయితే ఒక విషయము, హాజీలు ఎహ్రాం కట్టుకొని పోయి 4 రోజులు ఆ హెరాంలో ఉండారు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వంలో ఇంత చేస్తున్నా కానీ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీరు పరిపాలించారు. ముస్లిం సహోదరులకు ఏం చేశారు? కొంతమంది ట్రైన్ కట్టాలపైన పడి చనిపోయారు, కొంతమంది ఆస్తులు పెరుక్కుంటే వాళ్ళు విషం తాగో ఆ రకంగా చనిపోయారు. ఈ రకమైన పరిస్థితి ముస్లిం సహోదరులకు ఎప్పుడు గౌరవించారు? ఎప్పుడు ముస్లిం సహోదరులకు ముస్లిం సహోదరులుగా చూశారు? ఆ రోజు మీరు చెప్పిన మాట మీద నిలవలేదు. అది మీ కర్తవ్యము, మీరు చేసిన కార్యక్రమాలు. ఈరోజు ఏదో ఒక సాంకేతిక కారణం తప్పైతే దాన్ని ఎత్తి చూపుతూ మీరు ప్రభుత్వం పైన, హజ్ కమిటీ చైర్మన్ పైన చెప్పడము ఇది సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎహ్రాం ఎప్పుడు కడతారు? మక్కాకి వెళ్ళేటప్పుడు ఎహ్రాం కడతారు. ఇక్కడ నుంచి మదీనాకు వెళ్తూ వాళ్ళు ఎహ్రాం ఎట్లా కడతారు? కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళ దినపత్రికలో రాసుకొని అవాకులు చవాకులు పెళ్తున్న వాళ్ళకి, దానికి సాంకేతిక కారణాలకు ప్రభుత్వం అంటే హజ్ కమిటీ చైర్మన్ తప్పు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తొందరలో హాజీలకు ఆ సామాన్లు కూడా వాళ్ళ అవసరమైన ఇవి కూడా చేరుతాయి. సాంకేతిక లోపం కారణంతో జరిగింది కానీ ఇది ప్రత్యేకంగా హాజీలు అంటే ప్రతి ఒక్కరు పోతారు, కలుస్తారు, గౌరవిస్తారు. వాళ్ళ కష్టాన్ని మా కష్టంగా భావించి వాళ్లకు ముందరికి పోయి సహాయ సహకారాలు అందిస్తారు. అలాంటిది వాళ్లకు కష్టం కలగాలని జరిగింది కాదు. అది ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్లో సాంకేతిక లోపంతో జరిగింది. కాబట్టి మీరు కూడా మాట్లాడేటప్పుడు ఏదో ఒక అవకాశం దొరికింది కదా అని చెప్పేసి ప్రతి ఒక్క విషయానికి ప్రభుత్వం పైన దుమ్ము పోయడము ఇది మంచి పద్ధతి కాదు. తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంలో हजरत जब गए हिजरत करके तो हजरत के मुरीदीन में से एक बहुत बड़ा तबका हजरत को खुतूत लिखते थे कि हजरत हम भी वहां आना चाहते हैं। तो हजरत जवाब में एक ही जवाब लिखते थे सबको, ये कहते थे कि हिंदुस्तान में बैठकर मक्के मदीने के लिए तड़पते रहना, यहाँ की ख्वाहिश करना, यहाँ की मोहब्बत करना, ये सआदत की बात है। ये क्या चीज की बात है? सआदत की बात है। और अगर मक्के और मदीने में आकर नऊजुबिल्लाह, हजारों बार नऊजुबिल्लाह, अल्लाह हमारी हिफाजत करे,
हम हिंदुस्तान की या पीछे अपने बाल बच्चों की, वालिदैन की जरूरी खिदमत, जरूरी हुकूक तो अदा करेंगे, लेकिन गैर जरूरी रोजाना फोना उठा लेके अल्लाह रसूल से ज्यादा मोहब्बत हम दिखला रहे हैं, उनके दरबार में जाके उनके ऊपर किसी और को जो है ज्यादा तरजीह दे रहे हैं, ये शकावत और बदबख्ती की बात है। ये हम जितना हो सके कोशिश है कि वहां जाकर हम वहां का हक अदा ना करें, अल्लाह रसूल के मोहब्बत में कमी ना आए, इस चीज के लिए पूरा डरेंगे। फिर आखिर में मैंने कल भी 3 अमल बतलाए थे जो आपके हज को बर्बाद कर देगा। उसमें से एक ये है कि तकब्बुर और घमंड। लोकल गांव के हज कमेटी, हज सोसाइटी, डिस्ट्रिक्ट हज सोसाइटी और माशाल्लाह हज कमेटी आंध्र प्रदेश, फिर जो है आपको जब जद्दा में उतरेंगे तो हज कमेटी ऑफ इंडिया, उसके अहबाब मिलेंगे और मोहल्लिमी, ये सब बेइंतहा खिदमत करते रहते हैं। आप देखेंगे एक क्या कहते हैं, सऊदी अरब का जो है किस तरह मालूम नहीं, पहले आज़ा कर लेते थे अरफात मिना वगैरह में, बेइंतहा कोई हम क्या समझते हैं कि थोड़े दिनों के बाद हमें घमंड आ जाता है, हम हाजी हैं, ये सब क्या कि चिल्लाना है। अगर ये घमंड आ गया तो समझो हमारा हज बर्बाद हो गया। वो काबिल इस लालच में आ रहे हैं, आप कोई उनसे बड़े नहीं है, वो कोई आपसे घटी। मक्के और मदीने की बेअदबी नहीं होनी चाहिए, उसका बहुत एहतराम होना चाहिए। मदीना मुनव्वरा के बारे में मैं कल भी बताया, फिर बता रहा हूँ कि दरूद शरीफ की कसरत, बिल्कुल आपका कोई वक्त खाली नहीं जाना चाहिए दरूद शरीफ की, इसके बारे में। వేల కోట్ల ఆస్తులు కలిగి ఆర్టీసీ సంస్థ ఎదిగిందని అన్నారు. అటువంటి ఆర్టీసీ సంస్థ కేసీఆర్ గారి హయాములో ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం, ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. ఎక్కడ పోయి తెలియాలి మరి? ఎందుకు ఇంత భయం ఎందుకు సర్కారుకు? అడుగడుగునా భయపడతా ఉంది. ఎందుకంటే ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసింది కాబట్టి, ప్రజలను ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదు కాబట్టి, చేతగాదు కాబట్టి ముఖం చాటేస్తుంది సర్కార్. అందులో భాగమే అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఎవరు సమ్మె చేయకుండా, ఎవరు అర్థాలు చేయకుండా, ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా పోలీసులను పరిగెత్తిస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళ నిబంధనల మేరకు డ్యూటీలు మానేసి అధికార పార్టీలు ఏం చెప్తాయో చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఈ వైఖరి వీడాలే, ఇది మంచిది కాదు. ప్రజలలో ఇంకా ఆగ్రహావేశాలు పెరుగుతాయి దీనివల్ల తప్ప సర్కార్కు వచ్చేది ఏముండదు. బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ప్రవర్తించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా గత ప్రభుత్వంలో చారిత్రకంగా చూస్తే మీరు ఆర్టీసీని పరిరక్షించి దీన్ని ఒక ప్రభుత్వ సంస్థగా రూపాంతరం చెందే విధంగా ప్రభుత్వం దీనికి బాధ్యతగా నిలవాలని విధానపరమైన నిర్ణయం తీసుకొని కేబినెట్ అప్రూవల్ చేసి దాన్ని చట్టం చేయడం కోసం అన్ని రకాలుగా ప్రాసెస్ కంప్లీట్ చేసి ఆనాడు గవర్నర్ పంపిస్తే ఆ పుణ్యాత్మురాలు ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్ లో ఉంది, రేపు మాపో ఓడిపోతుంది. ఆ పుణ్యాత్మురాలు 40 రోజులు 45 రోజులు పెట్టుకొని నోటిఫికేషన్ వచ్చేదాకా మనల్ని ఇబ్బంది పెట్టారు. ఎన్నికలు అనుకున్న కంటే 1 నెల ముందు రావడం, నోటిఫికేషన్ ముందు రావడంతోన మనం ఆనాడు తలపెట్టినా పూర్తి కాలేదు. మరి ఆయన ప్రతిపక్షంలో ఉండేటువంటి కాంగ్రెస్ ఇలా ముఖ్యమంత్రి ఉన్న ఆయన ఇంత పొడి ఎగిరి మాట్లాడిండు. అది ఇట్లా రాగానే అట్లా ప్రభుత్వంలో విలీనం చేస్తామని 3వ సంవత్సరం అవుతుంది. ఎందుకు విలీనం చేయలే? ఎందుకు చేయలే? ఫిట్మెంట్ ఇచ్చిందే 44% ఆఫ్ సాలరీని హైక్ చేసిందే కేసీఆర్. ఈ సర్కార్ వచ్చి ఏం చేసింది కొత్తగా? ప్రైవేట్ వాళ్ళకు ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీలో పెట్టండి, పెడితే ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ చారిత్రకంగా ఒక ముఖ్యమైన విషయం, భారతదేశంలోనే ముందుగా ప్రారంభించి దీనికి ఒక రూపం ఇచ్చినటువంటి పాలకుడు నిజాం. యూరోప్ లో ఉండేటువంటి విధానాన్ని పరిశీలించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను డెవలప్ చేయాలని రైల్వే నెట్వర్క్ కి ఆర్టీసీని రూపొందించి రైల్వే స్టేషన్లకు అనుసంధానంగా డిపోలను ఏర్పాటు చేసి ప్రజా రవాణా సంస్థను ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి పాలకుడు నిజాం ఆలోచన చేసి అమలు చేసినాడు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో కానీ, గతంలో మనతో పాటు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆంధ్రాలో సర్కార్ ట్రాన్స్పోర్ట్ లేదు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే ఉండేది. నిజాం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దేశానికి అనుసరణీయమైంది. ప్రజల యొక్క కనీస అవసరాలు తీరాలి, రవాణా అవసరాలు తీరాలి, ఈ ప్రభుత్వాల బాధ్యత అని సంక్షేమంలో ఒక భాగంగా
రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసిండు నిజాం. అదేవిధంగా కాలానుగుణంగా ఆస్తులు కూడా ఆర్టీసీకి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్ అయినాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలోనేమో ఎక్కడికక్కడ రూట్లకు ప్రైవేటు పెట్టుబడిదారులకు రూట్ల పర్మిట్లు ఇచ్చేసి ఆ ప్రాంతంలో ఉండే ప్రజానాయకులకు కానీ ప్రజా ప్రతినిధులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ రూట్ల పర్మిట్లు ఇచ్చేసి జిల్లాలే ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ ప్రజల యొక్క రవాణా మొత్తం ప్రైవేటుల చేతులు పెట్టి నామకే వాస్తే కొన్ని బస్సులు మాత్రం అటు పెట్టేది. లాభమంతా తెలంగాణ ప్రాంతం నుంచి రావాలి, నష్టం అవతల ప్రాంతం నుంచి వచ్చేదాన్ని భర్తీ చేయడానికి తెలంగాణ ఆదాయాన్ని వాడాలి. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంత కాలం జరిగిన తంతు ఇదే. అందుకే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆర్టీసీ సేవల్ని కానీ ఈ ఆర్టీసీని కానీ కాపాడుకోవడం కోసం ఏం చేయాలన్న దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందరికి పోయినాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం. ఆఖరికి అమలయ్యేటువంటి టైంలో సర్కారు పోయింది. మీరు జర సహనంగా ఉంటే అయిపోయేటువంటి దానికి ఇక్కడ కదా మీరు మంటలో ఒట్టి కట్టేసినట్టు తల ఒకటేసి మంటను పెంచేసి అది. సో ఇవ్వండి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.